హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం హానర్ మ్యాజిక్ 7 RSR పోర్ష్ డిజైన్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది ఏంటంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారనమాట. 2 days బ్యాకే లాంచ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటంటే ఆల్రెడీ హానర్ మ్యాజిక్ 7 సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది. వీళ్ళు దీన్ని సపరేట్గా తీసుకొచ్చారనమాట. ఒకసారి దీనికి సంబంధించిన స్పెక్స్ అయితే ఒకసారి చూద్దాము. ఈ స్పెషల్ ఎడిషన్ కింద తీసుకొచ్చారు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో డిస్ప్లే సైజ్ చేసుకుంటే 6.8 inches 1.5K LTPO OLED డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే 4 వైపులా కూడా కర్వ్డ్ ఎడ్జెస్తోనే డిస్ప్లే అనేది వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1600 nits బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ర్యామ్ చూసుకుంటే 16GB అలాగే 24GB ఉంటుంది. ఇక్కడ స్టోరేజ్ చూసుకున్న 512GB అలాగే 1TB స్టోరేజ్ ఉంటుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 5850 mAh బ్యాటరీ ఉంటుంది. 100 watts వైడ్ ఛార్జింగ్కి 80 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 మెగాపిక్సెల్ వచ్చేసి ఏంటంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే 200 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ HP3 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది పెరిస్కోపిక్ లెన్స్ అనమాట. టెలిఫోటో 3x ఆప్టికల్ జూమ్ అలాగే 100x డిజిటల్ జూమ్ చేయొచ్చు దీని ద్వారా. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 3D సెల్ఫీ కెమెరా అనమాట ఇది, ఓకేనా. ఇక దీంట్లో అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే 3D అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా దీనికి ఉంటాయి అనమాట. USB Type-C తో వస్తుంది. అలాగే USB 3.2 Gen 1 పోర్ట్ కూడా సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. అలాగే ఇది ఏంటంటే Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది, NFC కూడా ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే సాటిలైట్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది. ఎందుకంటే స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఇది చైనా కంట్రీలో లాంచ్ అయింది కాబట్టి సాటిలైట్ కనెక్టివిటీ అయితే ఇస్తారనమాట, ఓకేనా. ఇక్కడ ఏంటంటే IP68 అలాగే IP69 రేటింగ్ కూడా దీనికి ఉంది. దీని థిక్నెస్ చూసుకుంటే 8.08 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే 208 grams వెయిట్ అయితే ఇది ఉంటుంది అనమాట. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంపార్టెంట్ అయితే నేను చెప్పినా అనమాట, ఎందుకంటే మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. ఇక్కడ ప్రైజెస్ చూద్దాం. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 93,200 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. అంటే చైనా ప్రైస్ని ఇండియాలోకి కన్వర్ట్ చేస్తే వచ్చిన అమౌంట్ అనమాట. అలాగే 24GB 1TB మోడల్ ప్రైస్ ఉంటుంది కదా, ఇది చూసుకున్నట్టయితే 1,04,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఈ మొబైల్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఏంటంటే ఒప్పో A5 Pro ఈ మొబైల్ కూడా ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది. దానికి సంబంధించిన వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.